హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నాన్ వెజ్లో చేపల పులుసుకున్న ప్రాముఖ్యత స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు మట్టి పాత్రలో వండితే దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు నేను చేపల పులుసుని సింపుల్గా చాలా టేస్ట్గా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 1/2 kg చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని కడిగి నీళ్లు పోసుకుని పక్కన నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే 5 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని చీల్చుకుని రెడీ చేసుకుందాము. ఈ విధంగా చీల్చుకోవడం వల్ల గింజలు బయటికి రావు. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా తరుగి పక్కన పెట్టుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవడానికి 2 ఇంచుల అల్లం ముక్కనైతే తీసుకున్నాను. దీన్ని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని దీనికి కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసుకుని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటిని కూడా వేరే బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడినంత ఉప్పుని కళ్ళుప్పైన తీసుకోవచ్చు, కరిగిపోతుంది. అలాగే 2 స్పూన్ల కారం, పచ్చిమిరపకాయలు బట్టి మనం కారాన్ని తీసుకుందాం. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకుని అన్ని ముక్కలకి మసాలా అంతా పట్టేట్టుగా కలుపుకుందాము. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, అన్న ముళ్ళుంటే గుచ్చుకోకుండా. ఈ విధంగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేట్టుగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. చేపల పులుసులో చాలా రకాలైతే ఉన్నాయి. నేను సింపుల్గా ఏ విధమైన వెజిటేబుల్స్ యూస్ చేయకుండా ప్లెయిన్గా చేపల పులుసు అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దీనికోసం ఒక మట్టి పాత్రను అయితే తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని అయితే పోసుకుని హీట్ చేసుకుందాము. చేపల పులుసులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ని దీనిలో యాడ్ చేసుకుందాం. అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పును కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా 2 to 3 minutes పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకుని ఉంచున్న చింతపండులో 250 ml వాటర్ని అయితే తీసుకోవాలి. గ్లాస్ కొలతల్లో అయితే ఒక పెద్ద గ్లాస్ పోసుకోవాలి. చింతపండు గుజ్జుని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అయితే వేగిపోయింది, పైకి ఆయిల్ తేలింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునంతా కూడా దీనిలో వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు పోసుకునేటప్పుడు అడుగున చిన్న చిన్న పెంకులు అలాగే ఇసుక ఉంటుంది కాబట్టి అడుగునున్న గుజ్జుని వేసుకోకూడదు. ఇప్పుడు ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుని ఈ చింతపండు గుజ్జు 2-3 పొంగులు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత చింతపండు పచ్చివాసన పోయింది అన్నప్పుడు మనం కలిపి పెట్టుకుని ఉన్న చేప ముక్కలన్నిటిని కూడా 1 by 1 జాగ్రత్తగా దీనిలో వేసుకుందాము. ఈ చేపల కూరలో చేప ముక్క కన్నా చేప తలకాయని ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. వేసుకునేప్పుడు ముక్కలన్నిటిని కూడా పక్కన సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ సెట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగిలిన ఈ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ముక్కల్ని కదపకుండా జాగ్రత్తగా క్లాత్ సహాయంతో పాత్రను మాత్రమే తిప్పుకోవాలి. ఇంకా వెజిటేబుల్ కాంబినేషన్స్తో కూడా ఈ చేపల పులుసుని చేసుకోవచ్చు. వాటిని మీకు త్వరలోనే వీడియో చేస్తాను. ఇప్పుడు మూతను పెట్టుకుని 5 నుంచి 10 minutes వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ చిక్కపడే వరకు కూడా చూసుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరని అలాగే కొంచెం గరం మసాలా, ఇది ఆప్షనల్. ఒక్కొక్క సైడ్ గరం మసాలా వేసుకుంటారు, ఒక్కొక్క సైడ్ వేసుకోరు. ఆప్షనల్, ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు. ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఇలా ఫోర్క్ను ఉపయోగించుకుని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. గరిటె పెడితే ముక్క చితికిపోతుంది కాబట్టి ఇప్పుడు చేపల పులుసు అయితే మ్యాక్సిమం దగ్గర పడింది. ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలింది. నాన్ వెజ్ ఐటమ్స్కి మ్యాక్సిమం ఎక్కువ ఆయిలే పడుతుంది, చేపల పులుసుకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇప్పుడు ఈ చేపల పులుసుని జాగ్రత్తగా వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వేడివేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ డే తింటే దీని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. మా హస్బెండ్కి అయితే ఈ చేపల పులుసు అయితే చాలా ఇష్టము. అందుకే నేను
మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారి దగ్గర ఈ రెసిపీని అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.